నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారిపై రెండోసారి కూడా ఎందుకు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేయడం జరిగింది. సో మరోసారి క్యాట్ ని ఆశ్రయించారు. సో తీర్పు అయితే 23కి వాయిదా పడింది అన్నట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ నాయకులు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్తే చౌదరి గారు. నమస్కారం. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద పడినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో రెండోసారి వేశారు. సో దానికి సవాల్ చేస్తూ ఆయన క్యాట్ ని కూడా ఆశ్రయించారు. మరి క్యాట్ ఎటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, మీరేం భావిస్తున్నారు? తప్పకుండా సౌజన్య గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఒక రకంగా ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఈ ప్రభుత్వానికి ఆటం బాబు లెక్క. బాంబు పేలుతుందో పేలదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైలు మాత్రం పరిగెడుతుంది. ఆ పేరు తలుచుకుంటే నాకు రాత్రులు నిద్ర రాదు. ఎన్నో నిశాగలిగిన రాత్రులు కూడా గడిచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు నేను ఏబి వెంకటేశ్వరరావు గురించి ఇంత గొప్పగా చెప్పాల్సిందంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు నాకు పర్సనల్ గా చాలా తెలుసు. ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడుకున్నాను. ఆయన మీద అభియోగాలు ఏంటంటే, ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నాడని, ఆ సాఫ్ట్వేర్ ద్వారా టాపింగ్స్ జరిగాయి, అంటే ఫోన్ టాపింగ్ జరిగాయని అభియోగాలు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని మెటీరియల్ సప్లై చేశారని, వేరే సంస్థల ద్వారా ఇతను మెటీరియల్ పర్చేస్ చేసి పోలీస్ వ్యవస్థల డబ్బుల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించుకోవడాన్ని, అంటే ఇవన్నీ సంబంధం లేని అంశాలు అనమాట. విదేశాల నుంచి వస్తువులు కొనాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. ఇవేమీ సంబంధం లేకుండా ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో లాయల్బిలిటీ ఐఏఎస్ అధికారి, నిజాయితీగా పనిచేశాడు. ఆయన దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ బయట పెడతాడు, ఈ ప్రభుత్వ విధానాలపైన వ్యతిరేకపడతాడు అనే భయంతో ఒక భయంలో నుంచి సృష్టించిన ఈ సస్పెన్షన్ వేటు కారణాలు అనేకమైన పూర్తిగా ఏబి వెంకటేశ్వరరావు గారిని నిధుల నుంచి తప్పించడం కోసం ఆయన్ని కావాలనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద హరాస్మెంట్ చేశాడు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు, క్యాట్కి వెళ్ళాడు. టోటల్ గా ఏంటంటే ఆధారాలు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వాలి ఎవరు కూడా, ఎందుకంటే లేవు వాళ్ళ దగ్గర. అభియోగాలు మోపారు, పలానా ఏబి వెంకటేశ్వరరావు గారు అక్రమాలు చేశారని చెప్పారు, కానీ దాని పూర్తి తాలూకు వివరాలు అయితే వాళ్ళ దగ్గర లేవు. చాలా ట్రై చేశారు కూడా, పెగాసస్ బిల్లులు కానీ, అక్కడ నుంచి ఆ సంస్థను సంపాదించిన అక్రమ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎల్ఎల్ఆర్లు కానీ ఏమి దొరకట్లా. ఇది ప్రభుత్వ పరంగా చేయలేదు, ఆ సాఫ్ట్వేరే కొనలేదు, ప్లస్ టాపింగ్ జరగలేదు. కావాలనే అభియోగం చేసి అనేక ఇతర విషయాలన్నీ కూడా దాంతో పొందుపరిచి ఒక కేసుకి 3-4 కేసులు కలిపి ఆయన ఇబ్బంది పెట్టారు. కోర్టును ఆశ్రయించాడు. చివరికి నా పొలాల్లో నేను వ్యవసాయం చేసుకుంటాను, ఐపీఎస్ చేసే బదులని చెప్పి కూడా ఆయన చాలాసార్లు బాధపడ్డాడు. చాలా సార్లు మీడియా ముందు వచ్చి కూడా నాకు నా విధి నిర్వహించాల్సిన బాధ్యతల్లో నా జీవిత కాలంలో నా సర్వీస్ కూడా పోతా ఉందని బాధపడ్డాడు. ఇప్పుడు కోర్టు ఒక రకంగా చెప్పాలని న్యాయం చేస్తా ఉంది. ఈ 4 ఏళ్ల సర్వీస్ ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఈ దొంగల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు, నిజాయితీ అధికారి, చాలా మంచి అధికారి పేరు కూడా ఉంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా గతంలో చాలా రివార్డ్స్ తీసుకున్నాడు ఆయన. అటువంటి వ్యక్తికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈయన వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం దవిడి దిబిడే. ఎందుకు అమ్మానాల్సి వచ్చిందంటే, ఈయన చేసిన అన్యాయాల అక్రమాలు అన్ని ఇన్ని కాదు లెక్కడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణలోకి వస్తే అసెంబ్లీ గేటు కూడా తాకలేదు. అన్ని గొప్ప కేసులు ఆయన మూటగట్టుకున్నాడు. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహన కలిగి కేసును ఛేదించాలంటే ఎటువంటి సెక్షన్లు తీసుకురావాలి, ఇన్వెస్టిగేషన్ పైన మెలకువలు ఏ విధంగా ఉండాలి, దీనిపైన రాడుదేలిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆ వ్యక్తి మళ్ళీ వస్తే ఈయనకి ప్రమాదం అనేది కావాలనే కంప్లైంట్ మీద కంప్లైంట్లు, కేసుల మీద కేసులు, స్టేజ్ల మీద స్టేజీలు, అలాగే స్టేల పైన స్టేలు, వాయిదాల మీద వాయిదా కావాలని ఇన్ని రోజులు సాక్ష్యాలు సమర్పించకుండా ఒక రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టేశారు. ఒక రకంగా ఉద్యోగం చేయాల్సిన, నిస్వార్థంగా పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చంపేశారు. ఇది చాలా అన్యాయమా. ఒక స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో నుండి వాక్స్వాతంత్ర విధంగా ఎలా ఉందో, నివసించే అధికారం ఎలా ఉందో, ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహించే అధికారం కూడా ఆయన ఉంటుంది. అటువంటి విధుల్ని పూర్తి స్థాయిలో వీళ్ళ అక్రమ సంపాదన కోసం, లేదా అక్రమ ప్రభుత్వ అధికారుల కోసం వీళ్ళని సమర్థించలేని ఉద్దేశంతో ఆయన మీద వేటు వేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానం న్యాయం చేస్తా ఉంది. 23 వాయిదా పడింది. ఖచ్చితంగా 2023-24 తర్వాత ఆయనకి కోర్టు న్యాయం జరిగిన తర్వాత ఈ 4 ఏళ్ల తన యొక్క పదవి కాలాన్ని తిరిగి ఇవ్వమని కూడా మీద డిమాండ్ చేస్తున్నాను. న్యాయం కూడా జరుగుతుంది. ఎందుకంటే న్యాయం కూడా గతంలో మేము చాలా సందర్భాల్లో కోర్టులు వేసాం. టీటీడీలో చాలా మంది సస్పెండ్ అయ్యారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా వాళ్ళు అంటే పోస్ట్ కూడా ఆపేశారు.
చివరికి లాస్ట్ లో ఆ టైం అంతా అయిపోయినా కూడా సరే ఆ 10 ఏళ్ళు సర్వీస్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఉద్యోగం చేయించి మళ్ళీ రిటైర్ అయ్యారు. కాబట్టి ఆ సౌకర్యం ప్రభుత్వం ఉంది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావుకి న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దబిడి దిబిడే. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న దుర్మార్గులకు కూడా ఆయన సింహ స్వప్నమే. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నాకున్న ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుంది, మళ్ళీ పోస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఈయన దుర్మార్గ గుండెల్లో సింహస్వప్నం లాగా వెలుగుతాడు, న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా నేను ఘంటాపథంగా చెప్పగలను. న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో భరోసా ఇవ్వగలను. అంటే చౌదరి గారు ఇక్కడ ఇంకొక మాట, యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి వాదనల్లో ఏంటి అని అంటే, సో సాక్షులను ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనే దానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా సబ్మిట్ చేయలేదు కోర్టు. సో దానికి సంబంధించి జడ్జి అడిగినప్పుడు కూడా సైలెంట్ గా ఉండిపోయారు ప్రభుత్వం తరపున. సో ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇదే విధంగా చెప్పాడు, నా దగ్గర సాక్ష్యాలు లేవు, నాకు ఇంకో 2 వారాలు టైం ఇవ్వండి, 3 వారాలు టైం. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు సిబిసిఐడి కోర్టు జడ్జి అడిగినప్పుడు ఇదే వాదనలు ఇచ్చారు. వాంటెడ్లీ కావాలని ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అభియోగం చేసిన ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిపైన సాక్ష్యాలు ప్రభుత్వం దగ్గర లేవు. కోర్టు అడిగినా ఇవ్వలేరు. కావాలనే మాకు టైం కావాలనో, లేదా రిట్ పిటిషన్ వేయటము, లేదంటే ఇంకో స్టే తీసుకోవటం, లేదా కావాలని ఇంకో కేసు బనాయించటము, అంటే కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఆయనకి న్యాయం చేయాలని ఉద్దేశం ఆయనకి లేదు. కాబట్టి సాక్ష్యాలు ఇవ్వాలంటే, ప్రభావితం చేయాలంటే ఒకటమ్మా, ఆయన ఇప్పుడు పోలీస్ అధికారి కాదు, ఆయన పొలంలో వ్యవసాయం, నాకు తెలిసి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఆయనకి వ్యవసాయం ఇష్టం కూడా. ఆయన పోయి ఎట్లా ఆ సాక్షులు ప్రభావితం చేస్తాడు? ఒకటి, సాక్షులు ఎక్కడున్నారు? పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి దుబాయ్ లో, అంటే అబ్రాడ్ లో, విదేశాలకి ఈయన పోవాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎట్లా పోతాడు, ఎట్లా పోయి మీకు సాక్షి ప్రభావితం చేస్తాడు? సో ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, కబుర్లు చెప్తుంది సో కోర్టుకి ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, కొరడా వాళ్ళ చేతిలో ఉందని చెప్పి ఎలా అయినా వాడుకోవచ్చు అనుకుంటున్నారు. అది జారిపోతుంది విషయం మర్చిపోయి ఈ రోజు సాక్ష్యాలు సబ్మిట్ చేయండి అని సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏదైతే క్యాట్ అనే సంస్థ వాళ్ళది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళు చెబుతుంటే వీళ్ళు శక్తిహస్తాలు చూపిస్తున్నారు, మా దగ్గర ఎంత వస్తా అని చెప్పి. అంటే ఆగండి, ఒక 2 నెలలు ఆగండి, టైం కావాలని ఎక్స్టెండ్ చేస్తారు. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ టైం అయిపోతా ఉంది. 2, ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరిగే పరిస్థితి. ఏదో రకంగా దీన్ని మసిపూసి వారడి చేయాలని తప్పుడు కేసులు బనాయించి వాయిదాలు స్టేల్ వేయటం వల్ల, లేదా మళ్ళీ సాక్షులు ప్రభావితం చేస్తారు. సాక్షులు ఎక్కడున్నారు? దాని సాక్షులు ఎవరు? మీరే కదా, మీ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం అగిలే కదా, అప్పుడు వాళ్ళే కదా సాక్షులు చెప్పాల్సింది. ఎందుకంటే మీ ఈ అభియోగాలు మోపింది వాళ్ళు వచ్చి కోర్టు సబ్మిట్ చెప్పాలి. నేను నిజంగానే పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నాడా, ఎక్కడ కొన్నాడు, బిల్లులు ఏమున్నాయి, దీన్ని తీసుకొచ్చి ఎవరి మీద ట్యాప్ చేశారు, ఏ ఫోన్ ట్యాప్ అయినాయి, ఏ సంభాషణ వచ్చింది, ఇవన్నీ సబ్మిట్ చేయాల్సింది కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి చేయకపోతే అది వాళ్ళ అసమర్థత అవుతుంది. కాబట్టి ఇప్పటికే 2647 కేసులు హైకోర్టులో ఓడిపోయిన సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది. రాష్ట్రంలో 70,000 కేసులు ప్రతిపక్షాల మీద పెట్టింది. అమరావతి రైతులు 2,600 కేసులు పెట్టింది. ఇది మొత్తం పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ రాజ్యాంగం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళ కేసు సక్సెస్ఫుల్ గా న్యాయ వ్యవస్థ మీద నా నమ్మకం ఉంది. కాబట్టి ఈ సాక్ష్యాలు సబ్మిట్ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు, కావాలని అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఈ అబద్ధాలకు పరాకాష్ట వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఖచ్చితంగా రేపు వాయిదా కూడా వాళ్ళు ఎవరు, సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా కేసుల్లో ముటిక్కాయలేసింది, మళ్ళీ నిమ్మకాయలు గుట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నాకున్న నమ్మకం ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు అజమాయి చేశారు, ఇంక పోతా ఉంది. కాబట్టి చేతులు ఎత్తే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుంది. మళ్ళీ ఆయన వస్తే మాత్రం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. అది రావాలని మీ అందరి తరఫున, ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. అది జరిగితే మాత్రం మంచి పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా భయపడరు. ఎందుకంటే మళ్ళీ నేను న్యాయపరంగా పోరాటం చేసిన ఆ పదవి కాలాన్ని, నా హక్కుల్ని కాపాడుకుంటున్న నమ్మకం న్యాయస్థానం కల్పిస్తుంది. కాబట్టి ఆ భరోసా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన గొప్ప నమ్మకం ఇచ్చినట్టు. ఆ నమ్మకం కోర్టు ఇస్తుందనే నమ్మకాన్ని మేము కూడా భావిస్తున్నాం. అది జరిగి తీరాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అన్నమాట. తప్పకుండండి. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద పడినటువంటి 2వ సస్పెన్షన్ సంబంధించి క్యాట్ ని ఆశ్రయించడం జరిగింది. సో ఆ సస్పెన్షన్ సవాల్ చేస్తూ వేశారు. తీర్పు అయితే ఈ నెల 23కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. సో ఏదైనా ఆయనకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం మీతో పాటుగా మేము కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.